బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. ఏం చేస్తుంటావు? నేను మెన్స్ వేర్ ఉందన్న, బట్టల షాప్ ఉంది నాకు. ఏడా బోనీలో వినాయక చౌరస్తా దగ్గర. వినాయక చౌరస్తా అంటే ఇది ప్రమోషన్ కూడా అవుతుంది అట్నే, ఇక పనుల పని. బోనీ చౌరస్తా ఉంటుందా? చౌరస్తాలో ఇట్లా మంచిగా నడుస్తుందా? పర్లే అన్న, అవునా? పర్లేదు. ఏం చదువుకున్నావే? నేను ఎంబీఏ చేసిన. ఎందుకు మరి బట్టల షాప్ ఎందుకు పెట్టుకున్నావు మరి? అంతకుముందు చేసిన జాబ్ చేశాను, హెచ్డిఎఫ్సిలో 9 years చేశాను. నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఇటువైపు వచ్చాను అనమాట. సరే, నీ షాప్కి చాలా మంది వస్తారు, యూత్ ఎక్కువ వస్తారు. ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. యువత మొత్తం ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? యువత మొత్తం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి బీజేపీ గెలవాలని అనుకుంటుందని. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ చేసిన పథకాలు కానీ, ఆయన డెవలప్మెంట్ కానీ, ఒకప్పుడు హైదరాబాద్కి వెళ్తే మెట్రో ఎక్కాలంటే ఎక్కడో మూలన ఉండేది. ఇప్పుడు నగరం నడిబొడ్డున ఉప్పల్ నుంచి మొదలు పెడితే అంటే గచ్చిబౌలి వరకు మెట్రో అనేది ఉన్నది. ప్రతి పబ్లిక్ ట్రాఫిక్ లేకుండా ఈజీగా గమ్యానికి చేరుకోగలుగుతున్నారు ఇన్ టైంలో. ఇంకొకటి మన భువనగిరి కాన్స్టిట్యున్సీ వచ్చేసి నరేంద్ర మోడీ గారు ఎయిమ్స్ తీసుకొచ్చారు. 1700 కోట్లు పెట్టి ఎయిమ్స్ తీసుకొచ్చారు. ఇది ఫుల్ ప్లేట్స్గా ఓపెన్ అయింది అనుకోండి, ఈ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు భువనగిరి కానీ, ఆలేరు కానీ, తుంగతుర్తి కానీ, ప్రతి ఒక్క నియోజకవర్గాలు లబ్ధి పొందుతారు. నిరుపేద కుటుంబాలైనా యశోదాకి వెళ్ళలేరు, కామినేనికి వెళ్ళలేరు, కేర్కి వెళ్ళలేరు. అటువంటి వాళ్ళు ఇక్కడ ఫ్రీగా సదుపాయం దొరుకుతుందంటే ఇక్కడ చేసుకుంటారు కదా. అది మొత్తం ఫుల్ ప్లేట్స్గా డెవలప్ కావాలంటే మనం సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ వస్తే అన్ని విధాలుగా మనకి అనుకూలంగా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ పార్టీ వచ్చినా ఉచిత పథకాలు ఉంటుంది. ఉచిత పథకాలు కాదు, పబ్లిక్కి కావాల్సింది విద్య, వైద్యం. విద్య, వైద్యం రెండు బాగున్నాయంటే ఆటోమేటిక్గా పబ్లిక్ మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు, ప్రతి విషయాల్లో సొంత నిర్ణయం తీసుకుంటారు. ఈ ఉచిత పథకాలు ఏముందన్న, ఒక పార్టీ వస్తుంది 4,000 పెన్షన్ ఇస్తా ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, 4,000 పెన్షన్ ఇస్తా అన్నది. ఇప్పటివరకు ఇచ్చిందన్న? ఇవ్వలేదు. 6 గ్యారెంటీలు అన్నది, ఇవ్వలేదు. ఇంకోటి ఇక్కడ ఉన్న ఇన్ని ఏళ్ళ నుంచి రెడ్ల రాజ్యం నడిచింది. రాజగోపాల్ రెడ్డి వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో ఉండే, కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వెళ్ళిండు. అక్కడ రేవంత్ రెడ్డిని వాడు పొట్టోడు రాబే, వాడు ఏం చేస్తాడు, వాడితోటి కాకనే మేము బీజేపీలోకి వచ్చినాం అని రేవంత్ రెడ్డిని ఈ 1,00,000 మాటలు అన్నాడు. రేవంత్ రెడ్డి అన్నాడు 18,000 కోట్ల కాంట్రాక్ట్కి ఈ బీజేపీకి అమ్ముడు పోయిండు, అటువంటి వాడు వచ్చి బీజేపీలో పోటీ చేస్తుండు అని ఇద్దరు నానా మాటలు అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒకటే పంచన చేరి ఈ పబ్లిక్ని చూతే పనేస్తా అంటే పబ్లిక్ కూడా నమ్మే పొజిషన్లో లేరు. ఇవ్వాలి. ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ నుంచి, బూర నర్సయ్య, చామల కిరణ్, కేమలస్. ముగ్గురులో ఎవరు తెలుసా నీకు? చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ ఇప్పుడు పిఎం క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ ఈ సంతకాన్నే ఫోర్జరీ చేసిండు, అతన్ని సస్పెన్షన్ కూడా గురి కావడం జరిగింది. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేపిస్తారు. ఇంకొకటి టీఆర్ఎస్ క్యాండిడేట్ క్యామా మల్లేష్, అతను ఎవరో కూడా పబ్లిక్కి తెలీదు. బూర నర్సయ్య అనే వ్యక్తి గతంలో కూడా ఎంపీగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేయొచ్చు. వ్యక్తిగతంగా అతను మంచి వ్యక్తి. అతని సొంతంగా బునీర్కి పాస్పోర్ట్ కేంద్రం కానీ, ఎయిమ్స్ కానీ, ఇటు వచ్చేసి మళ్ళీ కేంద్రీయ విద్యాలయం కానీ కొన్ని కొట్లాడి తీసుకొచ్చిండు. నలుగురికి పెట్టే వ్యక్తి కానీ గుంజుకునే వ్యక్తి కాదు, వీళ్ళలాగా కాంట్రాక్టులకు కానీ పనిచేసే వ్యక్తి కాదు. గెలుస్తాడు ఇక్కడ నుంచి. బూర నర్సయ్య కన్ఫామ్గా గెలుస్తున్నాడు.